ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్ న్యూస్. ఇక దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్గా కొనసాగుతున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ లాభ నష్టాల్లో ఉగిసలాడుతున్నాయి. శ్రీరామ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్వ్, అల్ట్రాటెక్ సిమెంట్, హెచ్సిఎల్ టెక్ షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతుండగా హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఇన్ఫోసిస్, రిలయన్స్, టీసీఎస్, ఐటీసీ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఈరోజు నిఫ్టీ 50 చూస్తే 24,162 దగ్గర కొనసాగుతోంది. ఇటు 75 పాయింట్ల నష్టంతో, ఇటు బీఎస్సీ సెన్సెక్స్ మాత్రం 278 పాయింట్ల నష్టంతో కనిపిస్తూ ఉంది, 77,423. అట్లాగే నిఫ్టీ 500 కూడా ఫ్లాట్గా ఉంది, జస్ట్ 5 పాయింట్స్ లాస్తో. తర్వాత బ్యాంక్ నిఫ్టీ కూడా 85 పాయింట్ల నష్టాల్లో ఉంది. ఇటు నిఫ్టీ ఐటీ 180 పాయింట్ల నష్టాల్లో కనిపిస్తూ ఉంది. పూర్తిగా మార్కెట్లు అయితే కొంచెం ఫ్లాట్గానైతే కనిపిస్తూ ఉన్నాయి. ఇక మార్కెట్కి సంబంధించి మీకు ఏదైనా డౌట్ ఉంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయొచ్చు, లేదంటే కామెంట్ రూపంలో కూడా మీ డౌట్ని రాయొచ్చు. మనతో పాటు బిజినెస్ అనలిస్ట్ వెంకట్ మేకా గారు ఉన్నారు. వారిని అడిగి మీ సందేహాలు నివృత్తి చేసే ప్రయత్నం చేస్తారు. ముందుగా వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే పవన్ గారు. మార్కెట్లు అయితే లాభ నష్టాల్లో కనిపిస్తున్నాయి సార్, ఏంటి కారణం? ఏంటి ఈ వార, లేదంటే ఏంటి ఇదంతా? ఇప్పుడు రిజల్ట్స్ కూడా ఉన్నాయి, ఎట్లా ఉండబోతోంది? రెండోనండి, ఒక విధంగా చెప్పాలంటే రెండుగా మనం చూసుకోవచ్చు. ముఖ్యంగా ఇరాన్ అమెరికాకి సంబంధించిన వారు మళ్ళీ ఇంటెన్సిఫై అవటం, దాంతో పాటుగా మళ్ళీ ఇరాన్ ప్రాక్సీస్ అయిన హౌతీస్ యమన్లో వాళ్ళు కూడా దీంట్లోకి ఎంటర్ అవటం, ఈ పరిణామాల నేపథ్యంలో కొంచెం అంతర్జాతీయంగా కూడా కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులే ఉన్నాయండి. దానికి తోడుగా మనకి రిజల్ట్స్ ఏవైతే ఇప్పుడు బిగ్ కంపెనీస్ నుంచి రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేశారో వాటిలో ముఖ్యంగా హెచ్డిఎఫ్సి బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ ఇవన్నీ కూడా కొంచెం మిక్స్డ్ రిజల్ట్స్ అయితే ఇచ్చినాయండి. సో రెవెన్యూస్ పెరిగినా కూడా ప్రాఫిట్లు తగ్గటం, మార్కెట్ ఎక్స్పెక్టేషన్ అందుకోలేకపోవటం, అంటే దరిదాపులుగా వచ్చినాయి కానీ మార్కెట్ ఏంటంటే కొంచెం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసింది, అంత అందుకోలేకపోవటం. కాకపోతే గుడ్ థింగ్ ఏంటంటే వీటిల్లో మేజర్ బ్యాంక్ అయిన హెచ్డిఎఫ్సిలు, అలా హెచ్డిఎఫ్సి అండ్ యాక్సిస్ రిజల్ట్స్ని అందుకోలేకపోయినా కూడా మార్కెట్ ఎక్స్పెక్టేషన్ని మిగతా మేజర్ బ్యాంక్ అయిన ఐసిఐసిఐ కానీ అలాగే మిగతా బ్యాంక్స్ అన్ని కూడా కొంచెం పాజిటివ్ రిజల్ట్స్ ఇచ్చినాయి. అంటే మంచి పాజిటివ్ రిజల్ట్స్, కొద్దిగా కూడా కాదు. ఇది ఒక సూపర్ డామ్గానే అనుకోవచ్చు. ఈ వార్ ఎఫెక్ట్ కనుక లేకపోతే మన మార్కెట్లో అయితే ఈ వాటికి 24,500 క్రాస్ చేసి 24,800 వరకు వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి. కాకపోతే ఈ వార్ ఎఫెక్ట్ వల్ల కొద్దిగా డౌన్ అయింది. క్రూడ్ ఆయిల్ చూసుకుంటా ఉంటే ఇప్పుడు 85 నుంచి 90 మధ్య అటు ఇటు ఆసిలేట్ అవుతూ ఉంది. అలాగే డాలర్ కూడా వాల్యూ బాగా పెరిగిపోతూ ఉందండి. అంటే ఇండియన్ రూపీ పెరిగిపోతూ ఉంది డాలర్తో కంపేర్ చేసుకుంటూ ఉంటే. సో ఈ పరిణామాల నేపథ్యంలో కొంచెం మార్కెట్లు అయితే బుల్లిష్ జోన్లోనే ఉన్నాయి, కానీ అప్ సైడ్ వెళ్ళేటానికి కొంచెం ఇబ్బందికరంగా పరిణమిస్తున్నాయి అనమాట. అంటే మదుపర్లు కొద్దిగా ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఇక్కడ ఏదైనా కొద్దిగా లాభం కనపడినా కూడా లాభాల స్వీకరణకి మొగ్గు చూపుతున్నారు, కానీ లాంగ్ టర్మ్గా ఉండే ఛాన్సెస్ అయితే ఎక్కువ మందిలో లేదు. మనం చూసుకుంటా ఉంటే వాల్యూమ్స్ పరంగా చూస్తూ ఉంటే ఏ రోజుగా రోజు ఎక్కువగా కొద్దిగా లాభాలు కనపడిన వాటిలో ప్రాఫిట్ బుకింగ్ జరిగిపోతూ ఉంది. సో అలాగే ఈ రోజు చూసుకుంటే ఎస్బీఐ వాళ్ళదే ఫండ్ మేనేజ్మెంట్, అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ ఈరోజు డెబ్యూ చేసిందండి, ఎస్బీఐ ఫండ్ మేనేజ్మెంట్. సో ఈ ఎస్బీఐ ఫండ్ మేనేజ్మెంట్తో కలిపి ఇప్పుడు దాకా మొత్తం 6 ఫండ్ మేనేజ్మెంట్ కంపెనీలు, 8 ఏఎంసీ స్టాక్స్ లిస్ట్ అయినాయి ఇండియన్ మార్కెట్లో. ఈ 8 ఎలా పర్ఫామ్ చేసినాయి అంటే 8 చాలా అద్భుతంగా పర్ఫామ్ చేసినాయండి అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్లో. అన్నింటిలో చూసుకుంటూ ఉంటాయి. వీటిల్లో అద్భుతంగా పర్ఫామ్ చేసింది అయితే మాత్రం నిప్పాన్ లైఫ్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ. ఇది చాలా క్లియర్గా అవుట్ పర్ఫార్మర్ అనే చెప్పొచ్చు. దాదాపుగా 192% రిటర్న్స్ అయితే ఇచ్చిందండి. సో దాని తర్వాత హెచ్డిఎఫ్సి అసెట్ మేనేజ్మెంట్, ఆదిత్య బిర్లా ఇవన్నీ కూడా చాలా బాగా పర్ఫామ్ చేసినాయి. మరి ఇప్పుడు ఎస్బీఐ ఎలా పర్ఫామ్ చేస్తుంది అంటే ఇది కూడా బాగా పర్ఫామ్ చేయడానికే ఎక్కువ ఆస్కారం ఉందండి. ఎందుకంటే ఇది ఇండియాలోనే లార్జెస్ట్ మ్యూచువల్ ఫండ్ కంపెనీ అండి. దాదాపుగా 12.6 లక్షల కోట్లు ఇన్వెస్టర్ మనీని హ్యాండిల్ చేస్తుంది. మ్యూచువల్ ఫండ్ మార్కెట్లోనే 15% షేర్ని హోల్డ్ చేస్తుంది. సో ఈరోజు మనకి ఓపెనింగ్ తర్వాత కూడా మనకి ఈ స్టాక్ గెయిన్స్లోనే ఉంది ప్రస్తుతం. సో ఇన్వెస్టర్స్కి ఎవరైనా ఆల్రెడీ ఐపీఓలో అలాట్ అయ్యి ఉంటే లాంగ్ టర్మ్గా హోల్డ్ చేసుకోండి. అలాగే నిఫ్టీ పరంగా చూసుకుంటూ ఉంటే లెవెల్స్ పరంగా 24,200 నుంచి 24,100 మధ్యలో మేజర్గా సపోర్ట్ లెవెల్స్ అయితే కనిపిస్తున్నాయండి. అప్ సైడ్ వచ్చేసి 24,500 దగ్గర రెసిస్టెన్స్ ఉంది. ఈ మధ్యలోనే ఈ వారం అంతా కూడా నిఫ్టీ ట్రేడ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఎనీ సైడ్ బ్రేక్అవుట్ అంటే 24,100 కనుక బ్రేక్ అయింది అంటే మాత్రం చాలా స్పీడ్గా 23,800 వరకు వచ్చేటానికి ఛాన్స్ ఉంది. అలాగే 24,500 బ్రేక్ అయినా 24,800 వరకు స్పీడ్గా వెళ్ళిపోతుందండి. అయితే ఈ వారం అంతా కూడా ఈ మధ్యలోనే ఆసిలేట్ అవడానికి ఎక్కువ ఛాన్సెస్ కనిపిస్తుంది. పవన్ గారు. రైట్ సార్, మీతో మాట్లాడడానికి రమణారెడ్డి గారు ఉన్నారు. సార్ రమణారెడ్డి గారు నమస్కారం.
నమస్తే సార్. మీ డౌట్ అడగండి. ప్రజెంట్ రేట్ లో సిగ్మా అడ్వాన్స్, క్యాప్సన్ సర్వీస్ ఈ రెండులో ఏది కొనుక్కోవచ్చు సార్? ఫస్ట్ ఏంటిదండి? సిగ్మా అడ్వాన్స్డ్, క్యాప్సన్ సర్వీస్. సిగ్మా అడ్వాన్స్డ్ సిస్టమ్స్, క్యాప్స్టన్ సర్వీసెస్ ఈ రెండిట్లో ఏది కొనుక్కోవచ్చు. రెండిట్లో అవును చూస్తూ సార్. ఉంటే క్యాప్స్టన్ సర్వీసెస్ చాలా బుల్లిష్ గా కనిపిస్తుందండి. సిగ్మా అడ్వాన్స్డ్ అయితే మనకి 640 దగ్గర కొద్దిగా రెసిస్టెన్స్ తీసుకుని అక్కడి నుంచి ప్రాఫిట్ బుకింగ్ కిందకు వస్తుంది. ప్రస్తుతం 528లో కనిపిస్తుంది. 465 నుంచి 470 వరకు వచ్చే ఛాన్సెస్ కూడా సిగ్మా అడ్వాన్స్డ్ లో కనిపిస్తుందండి. సో కరెంట్ సిచ్యువేషన్ లో అయితే మీరు క్యాప్స్టన్ సర్వీసెస్ లో ఎంట్రీస్ ప్లాన్ చేసుకోండి. రైట్ సార్, శర్మ గారు ఉన్నారు హైదరాబాద్ నుంచి. శర్మ గారు నమస్కారం. నమస్కారం అండి. ఎరీస్ లైఫ్ సైన్సెస్, యాక్షన్ కన్స్ట్రక్షన్స్ రెండు ప్రాఫిట్ లో ఉన్నాయి సార్, అమ్ముకోవచ్చండి, వెయిట్ చేయమంటారా? ఏరిస్ లైఫ్ సైన్సెస్ హోల్డ్ చేయండి సార్. ఏరిస్ లైఫ్ సైన్సెస్ మనకి 1500 దగ్గర కొద్దిగా రెసిస్టెన్స్ కనిపిస్తోంది. 1500 రెసిస్టెన్స్ బ్రేక్ అయిందంటే మళ్ళీ 1700 వరకు వెళ్ళిపోతుందండి. ప్రస్తుతం 1473లో ట్రేడ్ అవుతోంది. హోల్డ్ చేయండి సార్. 1500 మార్క్ ని క్రాస్ అవ్వలేక కిందకు వస్తుంటే అక్కడ ప్రాఫిట్ బుక్ చేయండి. 1500 క్రాస్ అయి పైన ఉంటే మాత్రం 1700 టార్గెట్ తో హోల్డ్ చేసుకోండి. యాక్షన్ కన్స్ట్రక్షన్ కూడా అంతేనండి. 1040 దగ్గర మనకి రెసిస్టెన్స్ ఉంది. ఈ రోజు చూస్తే 1081 వరకు వెళ్ళింది, కానీ ప్రస్తుతం 1035 దగ్గర ట్రేడ్ అవుతోంది. ఈ రోజు క్లోజింగ్ కి 1040 పైన క్లోజ్ అవ్వకపోతే క్లోజింగ్ అవసరం అంటే 3 గంటల 20 నిమిషాలు ఆ టైంలో ప్రాఫిట్ లోంచి ఎగ్జిట్ అయిపోండి. రైట్ సార్, తిరుపతిరావు గారు ఉన్నారు బెంగళూరు నుంచి. తిరుపతిరావు గారు నమస్కారం. గుడ్ ఆఫ్టర్నూన్ సార్, వెంకట్ గారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సార్ ఎస్బీఐ తీసుకుందాం అనుకున్నానండి, ఎంట్రీ ప్రైస్ ఒకటి చెప్పండి. తర్వాత చెన్నై పెట్రోల్ ఒకటి అండి. ఈ రెండు ఈ ప్రైస్ లో బై చేయొచ్చా, లేకపోతే ఇంకా వెయిట్ చేయమంటారా? ఎస్బీఐ తీసుకోవచ్చు సార్, మంచి ప్రైస్ లోనే ఉంది. 1047లో 1047లో ఉంది. ఏదైనా 1030 నుంచి 1050 మధ్యలో మంచి ప్రైస్ కింద చూసుకోవచ్చు ఎస్బీఐకి. కరెంట్ ప్రైస్ లో కూడా తీసుకోండి, ఇబ్బంది ఏం లేదు. అలాగే చెన్నై పెట్రో కూడా చాలా మంచి ప్రైస్ లోనే ఉందండి. 1248లో ట్రేడ్ అవుతుంది. కరెంట్ ప్రైస్ లో తీసుకోవచ్చు. ఈ రోజు కూడా 2.86 మార్కెట్ కొంచెం బేరిష్ లో ఉన్నా కూడా చెన్నై పెట్రో 2.86% ప్రాఫిట్ లో ట్రేడ్ అవుతుందండి. చూసుకుంటే మనం జనవరి నుంచి చూసుకుంటే చెన్నై పెట్రో దాదాపుగా 770 నుంచి 1250 వరకు వెళ్ళిపోయిందండి. చాలా మంచి రిటర్న్స్ అయితే ఇచ్చింది. ఇంకా పెరిగే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. కరెంట్ ప్రైస్ లో తీసుకోవచ్చు సార్. రైట్ సార్, కామారెడ్డి నుంచి ఉన్నారు ప్రవీణ్ గారు. ప్రవీణ్ గారు నమస్కారం. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్ ఇద్దరికి. నమస్తే, మీ డౌట్ అడగండి. గుడ్ ఆఫ్టర్నూన్. సార్ సంభవ్ స్టీల్ ఒకటి, ఇంకొకటి లైఫ్ మెటల్స్ ఫ్రెష్ బై చేయవచ్చా సార్? సంభవ్ స్టీల్స్ అండ్ లాయిడ్ మెటల్స్ అండి. లాయిడ్ మెటల్స్. ఓకే, సంభవ్ స్టీల్స్ 118లో ట్రేడ్ అవుతుంది. ఇప్పుడే వద్దు సార్, 126 దాటనే ఉండే. 126 పైన క్లోజ్ అయితే అప్పుడు తీసుకోండి సార్ సంభవ్ స్టీల్స్ లో. లాయిడ్ మెటల్స్ తీసుకోవచ్చు సార్. ఈ రోజు నిన్న మనకి 1875 మంచి రెసిస్టెన్స్ బ్రేక్ అయింది. సో కరెంట్ ప్రైస్ లో కూడా మీరు తీసుకోండి. 1938లో ప్రస్తుతం ట్రేడ్ అవుతాం. రైట్ సార్, ఎల్సన్ గారు ఉన్నారు హైదరాబాద్ నుంచి. ఎల్సన్ గారు నమస్కారం. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్, వెంకట్ సార్. Good మాట్లాడండి, afternoon. మీ డౌట్ అడగండి. సార్ ఇప్పుడు నా దగ్గర యాక్చువల్ సార్ ఒరాకిల్ 1500 షేర్స్ ఉన్నాయి సార్. అవి ప్లెడ్జ్ ఉన్నాయి సార్. అదే అవి ప్లెడ్జ్ పెట్టి రీసెంట్ గా అబౌట్ ఒక 850 షేర్స్ తీసుకున్నా సార్, 25,500 లో. ఓకే, ఇప్పుడు గెయిన్ లో ఉన్నానా, అవి ఉంచుకోమంటారా? 24th డివిడెండ్ ఉంది సార్, ఉంచుకోమంటారా అమ్ముకోమంటారా సార్? ఇప్పుడు స్మాల్ సైజ్ ఓఎఫ్ఎస్ఎస్ లో మీరు ప్రాఫిట్ లో ఉన్నారు, ప్లెడ్జ్ చేసి. రెండో స్టాక్ ఏంటి సార్ తీసుకుంది? సెకండ్ స్టాక్ ఏంటండి? కట్ అయిపోయింది. అబౌట్ ఇండియా. అబౌట్ అబౌట్ ఇండియా. ఓకే ఓకే, అబౌట్ ఇండియా 24,000 దగ్గర తీసుకున్నారు మీరు. ప్రస్తుతం 28,748. హోల్డ్ చేయండి సార్. 29,600 మనకి టార్గెట్ అబౌట్ ఇండియా. రైట్ సో సార్, హోల్డ్ చేయండి. అలాగే మీరు అన్నట్లుగా డివిడెండ్ కూడా ఉంది 24వ తారీఖున. సో హోల్డ్ చేసుకోవచ్చండి. రైట్ సార్, చెన్నై నుంచి ఉన్నారు లక్ష్మి గారు. లక్ష్మి గారు నమస్కారం. నమస్తే అండి. నమస్తే వెంకట్ గారు. నమస్తే అండి. నేను ఫ్రెష్ గా ఒక 2 స్టాక్స్ తీసుకోవాలనుకుంటున్నానండి. ఒకటి పూనావాలా ఫిన్కార్ప్ అండి, అది ఫ్రెష్ గా ఏ ప్రైస్ దగ్గర తీసుకోవచ్చు? షార్ట్ టర్మ్ కేనండి. అలాగే జిఎంఆర్ ఎయిర్పోర్ట్ ఎక్కడ తీసుకోవచ్చండి? పూనావాలా ఫిన్కార్ప్ వచ్చి ఇప్పుడే వద్దండి. 475 పైన క్లోజ్ అయితేనే తీసుకోండి. పైన క్లోజ్ అవ్వకుండా అసలు తీసుకోవద్దు మీరు. నిన్న కూడా చూసుకుంటే మీకు గ్యాప్ అప్ ఓపెన్ అయింది కానీ సస్టైన్ అవ్వలేదు. కిందకు వచ్చి 467లో క్లోజ్ అయింది. 475 పైన క్లోజ్ అయితే పూనావాలాలో ఫ్రెష్ ఎంట్రీ ప్లాన్ చేయొచ్చు. జిఎంఆర్ ఎయిర్పోర్ట్స్ కొద్దిగా కన్సల్టేషన్ జరుగుతుందండి. ఏదైనా 107 నుంచి 110 మధ్యలో మనకి కొంచెం సపోర్ట్ లెవెల్స్ అయితే ఉన్నాయి. ఆ లెవెల్కి వచ్చినప్పుడు తీసుకోండి. రైట్ సార్, నరేష్ గారు ఉన్నారు హైదరాబాద్ నుంచి. నరేష్ గారు నమస్కారం. నమస్తే సార్. నమస్తే వెంకట్ గారు. సార్ నా దగ్గర రామ్కి ఇంట్రా వచ్చేసి 480 రూపీస్ లో ఉన్నాయి సార్.
అది హోల్డ్ చేస్తే నా ప్రైస్ వచ్చే ఛాన్స్ ఉందా? అలాగే ఎలికాన్ ఇంజనీరింగ్ కూడా 550లో ఉంది సార్, హోల్డ్ చేసుకోవచ్చా, ఏమైనా యావరేజ్ చేయొచ్చా సార్? ఎలికాన్ ఓకే, కానీ రామ్కి ఇంకా కిందకి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయండి. 382.55 ఇంకా డౌన్ ట్రెండ్ కనిపిస్తోంది, ఇంకా కిందకు వస్తుందండి రామ్కి. ప్రస్తుతం యావరేజ్ కూడా మీరు ఏం ప్లాన్ చేయొద్దు. 350 జోన్ దగ్గర మనకి సపోర్ట్ లెవెల్స్ ఉన్నాయి రామ్కీలో. 350 దగ్గర ఆగితే ఓకే, 350 దగ్గర ఆగకపోతే అప్పుడు మనం ఎగ్జిట్ ప్లాన్ ఆలోచిద్దాం. ప్రస్తుతానికి మీరు ఏం చేయొద్దండి, హోల్డ్ చేయండి ఇలాగే. ఎలికాన్ ఇంజనీరింగ్ మళ్ళీ 475 అండి. ఎస్, 475 దాటిన తర్వాత యావరేజ్ ప్లాన్ చేయండి సార్, ఇప్పుడే వద్దు. రైట్ సార్, కొన్ని Right. కామెంట్స్ ఉన్నాయి. వెంకటేశ్వర్లు గారు అడుగుతున్నారు, ఈ ఎస్బీఐ ఫండ్స్ మేనేజ్మెంట్ అదొకటి, నెట్ వెబ్ టెక్నాలజీస్, ఈ రెండు ఎట్లా ఉంటాయి సార్, ఎలా ఉంది, ఫ్రెష్ బై చేయొచ్చా? ఎస్ అండి, ఎస్బీఐ ఇందాటే నేను స్టార్టింగ్ లో కూడా చెప్పాను. ఎస్బీఐ అనేది చాలా మంచి కంపెనీ, ఇండియాలో లార్జెస్ట్ మ్యూచువల్ ఫండ్ కంపెనీ అని. తీసుకోవచ్చు అండి. ఫండ్ మేనేజ్మెంట్ కంపెనీస్ అన్ని కూడా లాంగ్ టర్మ్ లో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చినాయి. ఈ రోజు మార్కెట్ బాగాలేదు కాబట్టి ఓపెనింగ్ లో ప్రాఫిట్ బుకింగ్ కూడా జరిగింది. దాంట్లో చూసుకుంటే మనకి లిస్టింగ్ గెయిన్స్ అయితే బాగానే ఇచ్చింది, ₹50 పైన లిస్టింగ్ గెయిన్స్ ఇచ్చింది. సో దాదాపుగా అందరూ కూడా ప్రాఫిట్ బుక్ చేసుకున్నారు. నేను ఇందాక స్టార్టింగ్ లో కూడా చెప్పా, ఈ మధ్యకాలంలో ఎలా ఉంది అని అంటే ₹10 ప్రాఫిట్ వచ్చినా కూడా మార్కెట్ ఎలా ఉంటుందో తెలియక ప్రాఫిట్ బుక్ చేసుకుని బయటకు వచ్చేస్తున్నారండి. ఇదివరకు ఇట్లాగా కొంచెం హోల్డ్ చేసుకుందామని ఎవరు ఉండట్లేదు, రేపు ఎలా ఉంటుందనే భయంతో ఉంటున్నారు. సో ఎస్బీఐ ఫండ్ మేనేజ్మెంట్ కంపెనీ కూడా మీకు ఈరోజు మంచి గెయిన్స్ ఇచ్చినా కూడా కిందకి ఇప్పుడు వస్తుంది ప్రస్తుతం చూస్తూ ఉంటే. అయితే లాంగ్ టర్మ్ లో హోల్డ్ చేసుకునేదే మంచి ప్రైస్ లోనే ఉంది, తీసుకోండి. లాంగ్ టర్మ్ గా మనం బై చేసుకుని హోల్డ్ చేసుకోవచ్చు. నెట్వర్క్ టెక్నాలజీస్ కరెంట్ ప్రైస్ లో కొంచెం తక్కువ క్వాంటిటీతో తీసుకోండి, 4240లో ఉంది. 4500 దాటితే క్వాంటిటీ ఇంక్రీజ్ చేయండి. రైట్ సార్, శివనారాయణ గారు ఉన్నారు. నారాయణ గారు నమస్కారం. నమస్తేనండి. మీ డౌట్ అండి. కరూర్ వైశ్య బ్యాంక్ ఈ రేట్ లో కొనుక్కోవచ్చండి? యూటీఐఎంసీ ఒకటి, ఇంకొకటి సెకండ్ ఏంటండి? యూటీఐఏఎంసీ, యూటీఐ యూపీఐ. ఓకే, యూటీఐ. ఏఎంసీ. ఎస్ అండి. ఎందుకు ఎస్బీఐ ఏఎంసీని వదిలేసి యూటీఐలోకి వచ్చారు? రేపు రిజల్ట్స్ ఉన్నాయి సార్, యూటీఐలో రేపు రిజల్ట్స్ ఉన్నాయి. రిజల్ట్స్ అయిన తర్వాత రిజల్ట్స్ ని బట్టి మీరు తీసుకుంది, కానీ ఇప్పుడైతే వద్దు. కరూర్ వైశ్య బ్యాంక్ తీసుకోండి. ఈ రోజు ఆల్రెడీ మన దాటేసి వెళ్ళిపోయింది, 13% పెరిగింది కరూర్ వైశ్య బ్యాంక్. బాగున్నాయండి, బాగున్నాయండి. కరూర్ వైశ్య బ్యాంక్ రిజల్ట్స్ బాగున్నాయి, అందుకనే పెరుగుతుంది కూడా. సో కరెంట్ ప్రైస్ లో కూడా తీసుకోవచ్చు సార్, కరెంట్ ప్రైస్ లో తీసుకోవచ్చు. 345 కనుక దాటింది అంటే కరూర్ వైశ్య బ్యాంక్ చాలా స్పీడ్ గా 375కి వెళ్ళిపోతుందండి. రైట్ సార్. రైట్ సార్, హనుమాన్ సింగ్ గారు ఉన్నారు. హనుమాన్ సింగ్ గారు నమస్కారం, మీ డౌట్ అడగండి. నమస్తే వెంకట్ సార్. నమస్తే అండి. సార్ నేను మీరు చెప్పినట్టుగా హిమాద్రి స్పెషాలిటీ కాబట్టి 5 కూడా కొన్నాను సార్, ప్రాఫిట్ ఉన్నాను. 250 షేర్స్ ఇస్తున్నాను, 50% దాంట్లో ప్రాఫిట్ బుక్ చేసుకొని పోయిన్స్ లైఫ్ సైన్స్ ఒకటి ఉంది, పేటిఎం ఏమైనా తీసుకోవచ్చు, ఏ రేట్ లో పై చేయమంటారు? ఏం లైఫ్ సైన్సెస్ అండి? పోయిన్స్ లైఫ్ సైన్స్ సార్. కొహాన్స్. ఓకే, కొహాన్స్ అదొకటి ఉంది, పేటిఎం ఏ రేట్ లో పై చేయమంటారు? ప్రాఫిట్ ఎంత బుక్ చేయమంటారు? 50% బుక్ చేసుకోమంటారా? 50% బుక్ చేయండి సార్. ఈ రోజు మీకు 820 దాకా వెళ్ళిందిగా, 819.50 వెళ్ళి ప్రస్తుతం 800 ట్రేడ్ అవుతుంది. కొంత ప్రాఫిట్ బుక్ చేయండి సార్, ఇక్కడ ప్రాఫిట్ బుకింగ్ జోన్ లోకి వచ్చినట్టు కనిపిస్తుంది. కొహాన్స్ ఇప్పుడే తీసుకోవచ్చు సార్, 510 దాటితేనే తీసుకోండి, ఈ ప్రైస్ లో అయితే వద్దు. అలాగే పేటిఎం ఎందుకు అనుకుంటున్నారు, ఈ మధ్యకాలంలో పెరిగిందనే? రిజల్ట్స్ కూడా అంత గొప్పగా ఏం లేవు కదా సార్. ఒకవేళ తీసుకుందాం అనుకుంటే, బాగా బీట్ అండ్ డౌన్ అయింది కదా, తీసుకుందాం అనుకుంటే మాత్రం 1400 పైన క్లోజ్ అయితేనే తీసుకోండి, ఇప్పుడే వద్దు. రైట్ సార్. రైట్ సార్, శేఖర్ గారు అడుగుతున్నారు కామెంట్స్. ఈ యాంగిల్ వన్ వచ్చేసి 270లో ఉన్నాయండి సార్, ప్రాఫిట్ ఎక్కడ బుక్ చేసుకోవాలని అడుగుతున్నారు. తర్వాత క్యూపిడ్ 98 యావరేజ్లో ఉన్నాయంట, సో ప్రాఫిట్ ఎక్కడ? ఏంజల్ వన్ ఈ రోజు కొంత ప్రాఫిట్ బుక్ చేసుకోండి ఇమీడియట్ గా, ఎందుకంటే డౌన్ వస్తుందండి, ఇంకొంచెం కిందకైతే వస్తుంది. ఈ రోజు అయితే మీరు 50% ప్రాఫిట్ బుక్ చేసుకోండి ఏంజల్ వన్ లో. ఇప్పుడు హోల్డ్ చేయండి సార్, ఇంకా పెరుగుతుంది. 211 లో ఉంది, ఇంకా పెరుగుతుంది, హోల్డ్ చేయండి. రైట్ సార్. రైట్ సార్, నాగార్జున గారు ఉన్నారు హైదరాబాద్ నుంచి. నాగార్జున గారు నమస్కారం, మీ డౌట్ అడగండి. సార్ వెంకట్ గారు గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సార్ ఏరోఫ్లెక్స్ ఇండస్ట్రీస్ ఒకటి, బొండాడ ఇంజనీరింగ్, ఇవి రెండు ఎక్కడ ఏ ప్రైస్ లో బై చేయాలి? కరెంట్ ప్రైస్ లో బై చేయొచ్చా? రెండోది నా దగ్గర హిందుస్థాన్ కాపర్ 490లో ఉన్నాయి సార్, హోల్డ్ చేయమంటారా, ఏదైనా ఎగ్జిట్ తీసుకోండి?
ఓకే. ఏరోఫ్లెక్స్ పొందడం మనం లాస్ట్ టైం మాట్లాడుకున్నాం అనుకుంటామండి. నేను అప్పుడు తీసుకోలేదు సార్, అది మళ్ళీ పైకి వెళ్ళిపోయింది, మళ్ళీ ఇప్పుడు ఇలా కింద 400 దగ్గరకు వస్తుంది కదా, ఇప్పుడు ఏదైనా బైక్. అదేనండి. బొండాడా 290 సపోర్ట్ లెవెల్స్ చెప్పాను. 290 బ్రేక్ అవ్వకుండా ఉంటే మనం అక్కడ ఆల్రెడీ ఎవరైనా ఉంటే యావరేజ్ చేసుకోండి అని చెప్పాను. సో మీరు చూస్తే చక్కగా 290 ఆ జోన్ దగ్గర నుంచి తిరిగి పెరుగుతుందండి. లాస్ట్ 2 డేస్ నుంచి విపరీతంగా పెరుగుతుంది. ఈ రోజు కూడా 4.5% అండి. తీసుకోవచ్చు సార్, కరెంట్ ప్రైస్ లో తీసుకోవచ్చు బొండాడా ఇంజనీరింగ్. ఏరోఫ్లెక్స్ కూడా కొంచెం తక్కువ క్వాంటిటీతో తీసుకోండి ఇక్కడ. అలాగే 435 దాటితే క్వాంటిటీ ఇంక్రీజ్ చేయండి. హిందూ కాపర్ వచ్చేసి మీ దగ్గర 490లో ఉన్నాయన్నారు. ప్రస్తుతం అంటే ఈ మెటల్ సెక్టర్ కొద్దిగా మనకి కన్సాలిడేషన్ టు డౌన్ ట్రెండ్ కనిపిస్తోందండి. ఉంచండి సార్, మీ ప్రైస్ దగ్గరే ఉందిగా 489.95 హోల్డ్ చేయండి. 510 దాటితే పెరుగుతుంది సార్. 510 దాటితే క్వాంటిటీని మళ్ళీ ఇంక్రీజ్ చేయొచ్చు మీరు. రైట్ సార్, ఒడిశా నుంచి ఉన్నారు ఉదయ్ శంకర్ గారు. శంకర్ గారు నమస్కారం. సార్ వెంకట్ గారు నమస్తే. నమస్తే సార్. సార్ నాకు ఎల్ఐసిలోని 5 years బ్యాక్ అలాట్మెంట్ అయ్యే షేర్స్ అవి ఏమి కరెక్ట్ ఉన్నాయి సార్. అవి అమ్మేసి యాక్సన్ ఎనర్జీ కానీ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ తీసుకుంటానా సార్? యూనియన్ బ్యాంక్ తీసుకోండి. ఓకే సార్, యూనియన్ బ్యాంక్ తీసుకోవచ్చు. కరెంట్ మార్కెట్ ప్రైస్ లో తీసుకుంటానా? 176లో ఉంది కరెంట్ మార్కెట్ ప్రైస్ లో తీసుకోండి యూనియన్ బ్యాంక్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. వెల్కమ్ సార్. రైట్ సార్, కొన్ని కామెంట్స్ ఉన్నాయి. సతీష్ కుమార్ గారు అడుగుతున్నారు, ఈ ఎథైర్ ఎనర్జీ, తర్వాత సాయి పేరెంటల్స్, ఆ తర్వాత E2E నెట్వర్క్ ఈ ప్రజెంట్ రేట్లో బై చేయొచ్చా 2 years కోసం? ఓకే, ఇతర ఎనర్జీ తీసుకోవచ్చు అండి. ఇతర ఎనర్జీ మనకి చాలా బుల్లిష్ గా కనిపిస్తుంది. ఈ రోజు కొద్దిగా 1% డౌన్ అయినా కూడా మంచి ప్రైస్ లోనే ఉంది, తీసుకోవచ్చు. అలాగే సాయి పేరెంటల్స్ 560 మార్క్ అండి, మంచి సపోర్ట్ లెవెల్ ఇది 560 మార్క్. ఈ రోజు కూడా మనకి 557.50కి వచ్చి 560 పైన ట్రేడ్ అవుతుంది. ఏ రోజు అయితే 560 పైన పాజిటివ్ గా క్లోజ్ అవుతుందో, ఈ రోజు చూస్తే నెగిటివ్ క్లోజింగ్ అండి, పాజిటివ్ గా క్లోజ్ అవుతుందో అప్పుడు తీసుకోండి సాయి పేరెంటల్స్. అలానే E2E నెట్వర్క్స్ వచ్చేసి మనకి 446లో ఉందండి. 450 పైన క్లోజ్ అయితేనే తీసుకోండి, ఇప్పుడే వద్దు. రైట్ సార్, మోహన్ కుమార్ రాజు గారు అడుగుతున్నారు, ఈ చెన్నై పెట్రో కార్ప్ తర్వాత గోదావరి బయో ఎంట్రీ లెవెల్స్. చెన్నై పెట్రో అండ్ గోదావరి బయో 2 ఎంట్రీ లెవెల్స్ అండి. ఓకే, చెన్నై పెట్రో కరెంట్ ప్రైస్ లో తీసుకోవచ్చు సార్, 1249లో ఉంది, కరెంట్ ప్రైస్ లో తీసుకోవచ్చు. అండ్ గోదావరి బయో కూడా మనం చాలాసార్లు చెప్పుకున్నాం, 260 దగ్గర సపోర్ట్ లెవెల్స్ ఉన్నాయండి. సపోర్ట్ తీసుకుని ఎక్కడి నుంచి పైకి వస్తూ ఉంటే ఆల్రెడీ ఉన్న వాళ్ళు యావరేజ్లు చేసుకోవచ్చు అని. సో 260 నుంచి ఇప్పుడు మనకి 275కి వచ్చేసింది. ఈ రోజు కూడా 4.4% పెరిగింది. కరెంట్ ప్రైస్ లో తీసుకోండి. అలాగే 300 మార్క్ క్రాస్ చేస్తే క్వాంటిటీ ఇంక్రీజ్ చేయండి. రైట్ సార్. రైట్ సార్, సతీష్ చంద్ర గారు అడుగుతున్నారు, HCL అదేవిధంగా ఇన్ఫోసిస్ ఇవి యావరేజ్ చేయొచ్చా ప్రజెంట్? అంటే ఎంత పర్సెంటేజ్ లో ఏమన్నా చెప్పారండి? పర్సెంటేజ్ ఏం రాయలేదు సార్. ఓకే, HCL టెక్నాలజీస్ అయితే యావరేజ్ చేసుకోవచ్చు సార్. 1236 మనకి 1120 దగ్గర మేజర్ సపోర్ట్స్, అక్కడ నుంచి చాలా స్పీడ్ గా పెరుగుతుంది. కరెంట్ ప్రైస్ లో యావరేజ్ చేసుకోండి. ఇన్ఫోసిస్ కొద్దిగా కిందకు వచ్చిన తర్వాత యావరేజ్ చేస్తే బాగుంటుందండి. అరౌండ్ 1050 ఆ జోన్ దగ్గర అయితే బాగుంది యావరేజ్ కి. అలాగే గురువారం రిజల్ట్స్ ఉన్నాయి ఇన్ఫోసిస్. సో కొద్దిగా గురువారం వరకు వెయిట్ చేద్దామండి, రిజల్ట్స్ చూసిన తర్వాత యావరేజ్ చేసుకోవడం బెటర్. రైట్ సార్, ప్రకాష్ గారు అడుగుతున్నారు, ఈ క్రాస్ CROSS 180లో బై చేశారట, టార్గెట్ ప్రైస్? KROSS క్రాస్ ఎంతండి? 180లో సార్. 180లో తీసుకున్నా. ఓకే, యాక్చువల్ గా టార్గెట్ వచ్చేసి 223 అండి. నిన్న వచ్చింది మనకి, ఈ రోజు కూడా 222 వచ్చింది. సో 222 వరకు వచ్చి ఈ రోజు 209లో ట్రేడ్ అవుతుంది. 223 ఇస్ ద టార్గెట్ అండి. రైట్ సార్, రోహన్ గారు ఉన్నారు హైదరాబాద్ నుంచి. రోహన్ గారు నమస్కారం. రోహన్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ నా ఆఫ్టర్నూన్. దగ్గర CMMIN కమిన్స్ ఎస్, కమిన్స్ ఇండియా లిమిటెడ్ చెప్పండి. ఆ కమిన్స్ ఇండియా లిమిటెడ్ 20% లాస్ లో ఉన్నాను, ఏం చేయమంటారు? యావరేజ్ చేయండి సార్. ప్రెసెంట్ ఈ రోజు కూడా మీకు 1.39% ప్రాఫిట్ లోనే ఉంది. అంటే మీరు 5800 ఆ రేంజ్ లో తీసుకున్నారా? 5900. రైట్ సార్, యావరేజ్ చేయండి సార్, కరెంట్ ప్రైస్ లో యావరేజ్ చేయండి. రైట్ సార్, హైదరాబాద్ నుంచి దుర్గా ప్రసాద్ గారు ఉన్నారు. ప్రసాద్ గారు సార్ నమస్తే సార్. నమస్తే అండి. మీ డౌట్ అడగండి. సార్ భగీరథ కెమికల్స్ 305 ఉన్నాయి సార్, హోల్డ్ చేయాలా లాస్ బుక్ చేయాలా సార్? భగీరథ కెమికల్స్ ఎంతలో ఉన్నాయండి? 305 సార్. 305.
అవును. ఓకే ఓకే. ఎప్పుడు తీసుకున్నారు సార్ మీరు? ఒక 10-15 రోజుల క్రితం తీసుకున్నారేంటి? 6 months పని అయింది సార్. 6 months. ఓకే ఓకే. అవును సార్. 6 months అంటే యాక్చువల్ లాస్ట్ ఇయర్ తీసుకున్నట్లు ఉన్నారండి మీరు. అవును జూలైలో సార్. తీసుకున్నారు. 6 months కూడా కాదు, 1 year అయింది. 1 year అయింది. అవునండి. ప్రస్తుతానికి కొద్దిగా కన్సల్టేషన్ కనిపిస్తుంది సార్. హోల్డ్ చేయండి సార్. హోల్డ్ చేయమంటారా? హోల్డ్ చేయండి. 280 దాటితే యావరేజ్ చేయండి. ఇప్పుడే వద్దు. రైట్ సార్. వస్తుందిలేండి, కొద్దిగా టైం తీసుకుంటుంది కానీ వస్తుంది. 280 దాటితే యావరేజ్ చేసుకుని హోల్డ్ చేయండి. సత్యనారాయణ మూర్తి గారు అడుగుతున్నారు సార్, అనంతరాజ్ 15% ప్రాఫిట్లో ఉన్నారంట, అకామిడేట్ చేసుకోవచ్చా? ప్రాఫిట్ లో ఉన్నారండి. 15% సార్. 15% హోల్డ్ చేయండి సార్. అడిషనల్ గా పర్చేస్ చేయాలన్నా కూడా చేయొచ్చండి. ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు. 640 మనకి నెక్స్ట్ టార్గెట్ అండి. రైట్ సార్. ఖమ్మం నుంచి ఉన్నారు విజయలక్ష్మి గారు. విజయలక్ష్మి గారు నమస్కారం. సార్ నమస్తే అండి. మీ డౌట్ అడగండి. స్టీల్ సర్వీలు ల్యాండ్ మార్క్ 28% ప్రాఫిట్ తో ఉన్నానండి. అవి ఇప్పుడు తీసేయచ్చు సార్. అట్లాగే డైనమిక్ కేబుల్స్ విమ్టా ల్యాబ్స్ ఇప్పుడు తీసుకోవచ్చా అండి? డైనమిక్ కేబుల్స్ అండ్ విమ్టా ల్యాబ్స్. ఫస్ట్ ది ల్యాండ్ మార్క్ ఒకటి చెప్పారు, రెండోదండి స్టీల్ సర్వీల్ అండి. స్టీల్ సర్వీల్. స్టీల్ సర్విన్. స్టీల్ సర్వీస్. ఓకే ఓకే. ప్రాఫిట్ లో ఉన్నారా? అవునండి, 28% ప్రాఫిట్ లో ఉన్నాను. ఓకే ఓకే. ల్యాండ్ మార్క్ ఎంత ప్రాఫిట్ లో ఉన్నారు? ల్యాండ్ మార్క్ 30% ఉన్నానండి. ల్యాండ్ మార్క్ లో కొంత ప్రాఫిట్ బుక్ చేసుకోండి మేడం. ఇక్కడ ప్రాఫిట్ జోన్ కనిపిస్తోంది. అలాగే స్టీల్స్ ఆన్ వీల్స్ వచ్చేసి మనకి ప్రస్తుతం 277 లో ఉంది కదా. ఇది కూడా ప్రాఫిట్ లో ఉన్నారు కదా మీరు? రైట్ అండి. రెండు ప్రాఫిట్ సార్. ఇది కూడా ప్రాఫిట్ బుకింగ్ జోన్ లో ఉంది మేడం. ఇక్కడ ఇది కూడా కొంత ప్రాఫిట్ బుక్ చేసుకోండి. తర్వాత డైనమిక్ కేబుల్స్ అడిగారు, ఎక్కడ బై చేయాలని అడిగినట్లు ఉన్నారు మీరు. 475 దాటిన తర్వాతే బై చేయండి. విమ్టా ల్యాబ్స్ కూడా ఎక్కడ బై చేయాలని అడిగినట్లున్నారు. 625 దాటిన తర్వాత బై చేయండి. 625 పైన క్లోజ్ అయితే బై చేయొచ్చు. సార్ మార్కాపురం నుంచి సుబ్బారావు గారు ఉన్నారు. సుబ్బారావు గారు నమస్కారం. సార్ నమస్తే సార్. మీ డౌట్ అడగండి. సార్ మా హెచ్డిఎఫ్సి బ్యాంక్ కి డివిడెండ్ రాలేదు సార్. మేము 825, కొన్ని 830, కొన్ని మొత్తం 400 షేర్లు అమ్మేశాము. ఓకే. మరి మా డివిడెండ్ చేస్తే మా అకౌంట్ లో పడాలి కదా సార్, పడలేదు సార్. 19 జూన్ ఎక్స్ డివిడెండ్ డేట్ అండి. 13 రూపాయలు డివిడెండ్ ఇచ్చే షేర్ కి. అవును సార్. మీకు రాలేదు అని అంటే మీకు ఏ బ్రోకర్ దగ్గర అయితే అకౌంట్ ఉందో వాళ్ళని అడగాలండి, వారు చెప్తారు క్లియర్ గా. జరూరు సార్. మరి నాకు అంత ఐడియా లేదు సార్. కొనుక్కున్నాము మన 760 అదేనండి. కానీ జీరోదో కస్టమర్ కేర్ కాల్ చేసి కట్ ఆఫ్ డేట్ వరకు మీ దగ్గర స్టాక్స్ ఉన్నాయా లేదా ఏంటనేది వారైతే చూసి చెప్పగలుగుతారు. మీరు వారిని అడిగితే క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. రైట్ సార్. రైట్ సార్. వరంగల్ నుంచి కృష్ణ గారు ఉన్నారు. కృష్ణ గారు నమస్కారం. నమస్తే అండి వెంకట గారు. నమస్తే అండి. మీ డౌట్ అడగండి. ఎస్కేఎఫ్ ఇండియా షేర్లు 1550లో కొన్నానండి. ఇప్పుడు 100 అట్లా తగ్గిపోయింది. అది హోల్డ్ చేయమంటారా, ఏం చెప్తారా? 15 ఎంతండి? ఎస్కేఎఫ్ ఇండియా. అదేనండి. ఎంతలో కొన్నారు? 1550. 1550 ఎప్పుడు తీసుకున్నారు? రీసెంట్ గానా? 15 జూలైయా? అండి. అది డివిడెండ్ ఇస్తారని కొన్నాను ముందు. డివిడెండ్ తీసుకున్న తర్వాత కొన్నారా? ఓకే. డౌన్ ట్రెండ్ లో ఉంది కదండి, ఎందుకు తీసుకున్నారు? బాగా డౌన్ ట్రెండ్ ఉంది కదా మనకి ఎస్కేఎఫ్ ఇండియా. ఇంకొద్దిగా కిందకి వస్తుందండి. రిజల్ట్స్ కూడా ఉన్నాయి మనకి 23 జూలైన గురువారం రోజున. సో రిజల్ట్స్ అయిన తర్వాత మనం చూద్దాం దీని గురించి. రిజల్ట్స్ అయిన తర్వాత అసలు యావరేజ్ చేద్దామా లేకపోతే ఎగ్జిట్ అయిపోదాం. ఎందుకంటే రిజల్ట్స్ బ్యాడ్గా వస్తే ఎగ్జిట్ అయిపోవాలి, కొంచెం బెటర్గా వస్తే యావరేజ్ చేసుకుందాం. రైట్ అండి. సార్ ఇది జిఆర్ఎస్సి ఈ ప్రైస్లో తీసుకోవచ్చా సార్? జిఆర్ఎస్సి సింధు గారు అడుగుతున్నారు. ఓకే. గార్డెన్ రీచ్ వచ్చేసి 2587 లో ఉంది. తీసుకోవచ్చండి, కరెంట్ ప్రైస్ లో తీసుకోవచ్చు. అలాగే 2600 దాటితే యావరేజ్ చేయండి. సారీ, యావరేజ్ కదా, ఎడిషనల్ యూనిట్స్ బై చేయండి.
తర్వాత ఇప్పుడు వార్ నేపథ్యంలో ఇటు మనం చూస్తున్నాం కదా సార్, క్రూడ్ ఆయిల్ కావచ్చు, ఆ వాటిపైన వేటిపైన ఇంకా ఇబ్బంది కలుగుతుంది అంటే మార్కెట్ ఎట్లా ఉంటుంది, తర్వాత ఈ గోల్డ్ అండ్ సిల్వర్ వీటి గురించి ఏం చెప్తారు? వార్ వల్ల మనకి ఒక క్రూడ్ ఆయిలే కాదండి, చాలా విషయాల్లో ఇబ్బందికరమైన పరిణామమే. ఎందుకంటే ఇక్కడ ఏమవుతుంది, మెయిన్ షిప్పింగ్ రౌట్ అయిన రెడ్ సీ ఏదైతే ఉందో గల్ఫ్ ఆఫ్ ఏడెన్ నుంచి మనకి మెయిన్ షిప్పింగ్ రౌట్ ఉంది. అక్కడ యమన్ పక్క నుంచే వెళ్తుంది, అక్కడ హ్యూతీస్ కంట్రోల్ చేస్తున్నారు. ఆ ఏరియాను కూడా మేము బ్లాక్ చేస్తాము, సౌదీ అరేబియాతో వాళ్ళకి ఏదో పంచాయతీ ఉంది, ఆ ఏరియాను కూడా మేము బ్లాక్ చేస్తాము, అటు వచ్చే షిప్లు ఫెయిల్ చేస్తాము వాళ్ళు పక్క నుంచి అంటున్నారు. స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ అంటే అది డెడ్ ఎండ్ లేండి, అది ఆ చివర ఇరాక్ వరకు వెళ్ళిపోయి ఆగిపోతుంది. అక్కడ కొన్ని కంట్రీస్ నుంచే మనకి షిప్పింగ్, అదంతా కూడా ఓన్లీ ఆయిల్ గ్యాస్ సంబంధించే షిప్పింగ్ అనమాట. సో దానికన్నా కూడా అసలు ఇంపార్టెంట్గా ఇది 2 రోజుల నుంచి ఇది ఇంటర్నేషనల్గా చాలా ఇబ్బందికరమైన పరిణామం నడుస్తుందండి. దీంతో చాలా వరకు ప్రపంచ దేశాలకి షిప్పింగ్ అంతా కూడా అంటే ఇంపోర్ట్లు ఎక్స్పోర్ట్లు అందరూ కూడా ఇబ్బందికరమైన పరిణామమే. కాబట్టి దాదాపుగా అన్ని స్టాక్స్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అయితే అంతర్జాతీయంగా అన్ని దేశాలు ఇబ్బంది కాబట్టి ఇమీడియట్ గా అన్ని దేశాలు వాళ్ళు కూడా తీవ్ర స్థాయిలో ఇరాన్ మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు. వాళ్ళు కూడా ఒక గంట క్రితం కూడా ఇంటర్నేషనల్ న్యూస్ లో చెప్పడం ఏంటి అని అంటే, మేము చర్చలకు ఓపెన్ గానే ఉన్నాము అని చెప్పేసి మళ్ళీ వాళ్ళు సంకేతాలు ఇవ్వడం జరిగింది. అంటే అంతర్జాతీయంగా ఒత్తిడి వస్తాను కాబట్టి ఈ సమస్య అయితే 2-3 రోజులు క్లియర్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయండి. రెండోది గోల్డ్ సిల్వర్ ఈ టైంలో కొంచెం అంటే స్టాక్స్ పరంగా అన్ని ఇబ్బందికరమైన పరిణామాలు ఉంటాయి కాబట్టి గోల్డ్ సిల్వర్లు పెరుగుతాయండి ఈ టైంలో. సేఫెస్ట్ హెవెన్ గోల్డ్ సిల్వర్లు కాబట్టి పెరుగుతానికి ఛాన్సులు ఉన్నాయి. ఇవాళ కూడా చూసుకుంటే 1% గోల్డ్ పెరిగిందండి ఈ రోజు. సో ఇలాంటివి వచ్చినప్పుడు పెరుగుతాయండి. విజయవాడ నుంచి అంజలి గారు నమస్కారం. నమస్తే అండి. నమస్తే వెంకట్ గారు. నమస్తే అండి. నేను ఫ్రెష్ గా లారస్ ల్యాబ్స్ నుండి పీజీ ఎలక్ట్రో క్లాస్ తో తీసుకోవాలనుకుంటున్నానండి. తీసుకోవచ్చా అండి? ఎక్కడ తీసుకోవాలండి? లారస్ ల్యాబ్స్ కరెంట్ ప్రైస్ లో అయినా తీసుకోవచ్చండి, ఇబ్బంది ఏం లేదు. ఫ్రెష్ ఎంట్రీ తీసుకోవచ్చు. లారస్ ల్యాబ్ కి సపోర్ట్ మీరు అడిగేది లేదా పీజీ? అవునండి, లారస్ ల్యాబ్ కి సపోర్ట్ అండి. లారస్ ల్యాబ్ కి సపోర్ట్ వచ్చేసి 1450 దగ్గర ఉంది. సపోర్ట్ కాదు మేడం, మీరు రెసిస్టెన్స్ అడగాలి ఇక్కడ. ఎందుకంటే మీరు తీసుకోవాలనుకుంటున్నారు కదా, మీరు తీసుకునే ప్రైస్ కి దగ్గరలో రెసిస్టెన్స్ ఉందనుకోండి తీసుకోకూడదు. సో లారస్ ల్యాబ్ కరెంట్ ప్రైస్ లో మీరు తీసుకోవచ్చు అండి. పీజీ ఎలక్ట్రోప్లాస్ట్ వచ్చేసి 640 పైన క్లోజ్ అయితేనే తీసుకోండి, ఎందుకంటే మేజర్ రెసిస్టెన్స్ ఉంది అక్కడ. ఓకే, థ్యాంక్ యూ వెంకట్ గారు. మార్కెట్ కి సంబంధించి చాలా చక్కటి విశ్లేషణ అందించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాటి